అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హుమాయూన్ సంగీర్ గారు రచించిన అమ్మాయి కాపురం అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అన్నయ్య, నేనింకా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను. లోకులు కాకుల్లా పొడుస్తున్నా అవేవీ పట్టించుకోకుండా పుట్టింటి మీద వెలుగులాగా పడి ఉండలేను అంటూ గాద్గదిక స్వరంతో వస్తున్నాయి మోక్ష మాటలు. మోక్ష ఇంతవరకు తన అన్నయ్య అనిల్తో ఇంత ధైర్యంగా ఎప్పుడు కూడా ముఖాముఖిగా మాట్లాడలేదు. కానీ ఇవాళ ఉప్పొంగుతున్న గోదారల్లే ఉక్రోషిస్తోంది. ఆడపిల్ల పెళ్ళి కాకముందైనా, పెళ్ళి అయిన తర్వాతైనా పుట్టింటి వాళ్ళకి భారమే. ఈ లోకం కూడా ఆడపిల్లల పట్ల అనాదిగా ఏహ్యతగానే వ్యవహరిస్తోంది. పెళ్ళి అవ్వకపోతే ఇంకా అవ్వట్లేదు అని, పెళ్ళి అయి పుట్టింటికొచ్చి ఓ నెల రోజులు ఉంటే ఈ భారమంతా కూడా లోకమే మోస్తున్నట్లుగా వాగుతుంది ఈ లోకం. ఏంటి మోక్ష, మతి చెలించినట్లుంది నీకు? అన్నీ తెలిసి కూడా పోయి దయ్యం నోట్లో తలదూరుస్తానంటావేమిటి? మేము నీ శ్రేయస్సు కోరే చెబుతున్నాం. మా మాట విని ఆ రాక్షసుడికి డైవర్స్ ఇచ్చేసేయ్ అంటూ విసురుగా అంటున్నాడు అనిల్. పక్కన మోక్ష తల్లి సునంద వెక్కుతూ నిల్చుంది. మోక్ష కూతురు స్నిగ్ధ పరుపులో పడుకొని ఉంది. డైవర్స్ అన్న మాట వినగానే మోక్ష చెవుల్లో యాసిడ్ పోసినంతగా కైంకర్యమనిపించింది. తడవునే 2 చెవులు గట్టిగా మూసుకుంది. చల్లని చెమటలు పట్టేశాయావిడకి. తన మాటకి, అభిప్రాయానికి, నిర్ణయానికి ఈ ఇంట్లో విలువ లేకుండా పోయింది. అందుకే ఆవిడ ఏమీ మాట్లాడకుండా అలాగే స్తంభించుకుని పోయి గతంలోకి దొర్లింది. శ్రీరాములు దంపతులకి అనిల్, మోక్ష ఎన్నో దేవుండ్లకు మొక్కగా కలిగిన సంతానం. ఇద్దరిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ పుణ్య దంపతులు. శ్రీరాములు హైస్కూల్ హెడ్ మాస్టర్ అవటంతో తన పిల్లలిద్దరికీ కూడా ఉన్నత చదువులు చదివించాలి అనుకున్నాడు. మోక్షకి కూడా ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలనే యాంబిషన్ ఉండేది. ఇంటర్మీడియట్ అయిన తడువునే ఎవరెవరో వేలు విడిచిన చుట్టాలు వస్తూ సంబంధం కోసం శ్రీరాములు దంపతుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అప్పటికీ వాళ్లలో తమ కూతురు ఎదిగింది అన్న యోచనే లేదు. లోకమే ప్రతి విషయాన్ని కెలికి మరీ గుర్తు చేస్తుంది అని ఊరికే అనలేదు. మరి చాలా సంబంధాలొచ్చాయి. కానీ చివరికి మంచి యోగ్యుడు అని ప్రభాత్తో సంబంధం ఖాయం చేశారు. మోక్షని పెళ్ళి అయిన తర్వాత చదివిస్తామని వియ్యాల వారు మాటివ్వటంతో మోక్ష కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్ళి అయ్యాకే 7 ఏడాదిన్నరలోనే స్నిగ్ధ పుట్టింది. ప్రభాత్ ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో జర్నలిస్టుగా జాబ్ చేస్తున్నాడు. సజావుగా సరదాగా సాగిపోతున్న వారి పచ్చని సంసారం మీదకు ఏ దుష్టకన్ను కేంద్రీకృతమైందో తెలియదు గాని వారి కాపురంలో అలజడి మొదలైంది. భార్యాభర్తలన్నాక కాపురంలో చిన్న చిన్న గిల్లి కజ్జాలు రావటం సహజం. ఆడపడుచులు పెట్టిన చిన్న చిచ్చు పెద్ద అగ్నిగోళమే అయింది. కోపంలో ప్రభాత్ మోక్ష మీద చెయ్యి చేసుకున్నాడు. మోక్ష ఆవేశంతో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త చేతిలో మొదటిసారిగా దెబ్బలు తిన్న మోక్షకి ఆ అవమానం జీర్ణం కాలేక ఆవేశంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆవిడ అలక తీరాక వద్దామనుకున్నా ఎందుకో రాలేకపోయింది. కూతురు మీద అల్లుడు చేయి చేసుకున్నాడు అన్న బాధతో ఏదేదో మాట్లాడుతున్నాడు రాములు. అనిల్ కూడా బావముఖం లెక్క చేయకుండా ఎడాపిడా తిట్టేశాడు. అది సహించని ప్రభాత్ కూడా కోపంలో మామని, బావమర్దిని వల్గర్ లాంగ్వేజ్లో తిట్టేశాడు. ఆ మాటలకి అందరూ కూడా హర్ట్ అయిపోయారు. ప్రభాత్ వెంటనే తేరుకొని సారీ కూడా చెప్పినా ఎవ్వరూ వినిపించుకోకుండా అక్కడి నుండి బడబాగ్నితో వచ్చేశారు. భార్యాభర్తల మధ్యన గొడవ ఎలా మొదలైంది అనేది శోధించి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలి. కానీ ఇక్కడ ఆ ఊసే లేకుండా పోయింది. ప్రభాత్ అక్క చెల్లెళ్ళు కూడా
అక్కడ కల్పించుకొని వాదోపవాదాలకి దిగి అక్కడ పెద్ద రచ్చే చేశారు. అంతటితో ఊరుకోకుండా శ్రీరాములు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఓ రాజకీయ నాయకుడి సపోర్టుతో ప్రభాత్ ఉద్యోగాన్ని తీయించేశారు. మోక్ష ప్రమేయం లేకుండానే మహిళా మండలిలో అలాగే మానవ హక్కుల కమిషనర్లకి కంప్లైంట్ ఇచ్చేశారు. ఓసారి అనిల్ తన రౌడీ గ్యాంగుతో వెళ్ళి ప్రభాత్కి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాడు. మోక్ష కూడా మొదట్లో భర్త నన్ను కొట్టాడు అన్న వేడిలో ఉందే తప్ప ఏం జరుగుతుందో తెలియనంత మొండిపట్టులో భీష్మించు కూర్చుంది. భర్త వచ్చి తన కాళ్ళు పట్టుకోవాలి అనుకుంది. క్రమంగా కాలం దొర్లుతూనే ఉంది. పాపాయి చిట్టి చిట్టి మాటలు మోక్షలో చలనం రేపాయి. ఆమె అంతరంలోని మిడిసిపాటును, మొండిపట్టును, పెంకితనాన్ని అంతా కడిగి పారేశాయి. మాతృత్వంలో ఆమె మనసు నిండు కుండల ప్రేమతో పొంగి పొర్లుతోంది. కానీ ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళ ఉద్దేశాలు ఒక్కటే, మరి డైవర్స్ ఇప్పించాలి అని. ఏడాది వరకు రెండిళ్లలోనూ ఇసుకే ఉడికింది. మోక్ష అన్నయ్య అనిల్కి అస్సలిష్టం లేదు మోక్షని మళ్ళీ రాజీ కుదిర్చి కాపురానికి పంపాలి అని. రోజులు గడుస్తున్న కొద్దీ అటువారి ఇటువారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఆ మంటల్లో ఓ పచ్చని జంట బుగ్గి అవుతుందనే ఆలోచన అక్కడెవరికి లేకపోవటం శోచనీయం. గుడికి వెళ్ళిన మోక్షకి ప్రభాత్ ఒకటో రెండో సార్లు కలిసి క్షమాపణలు కూడా కోరుకున్నాడు. మోక్ష సెల్లుకి ఫోన్ చేసి మరీ రహస్యంగా మాట్లాడుతున్నాడు. అనవసరంగా మాట పెంచుకొని పచ్చని కాపురాన్ని కూల్చుతున్నారు ఆ ఇరు వర్గాల వారు. తమ వాళ్లే తమకు శత్రువులుగా మారిన వైనమిది. ఇలా లోకంలో ఎన్నో కాపురాలు కూలిపోవటానికి 10% భార్యాభర్తల తప్పుంటే 90% తప్పు అటు తరపు వాళ్ళది ఇటు తరపు వాళ్ళదే ఉంటుంది. మాట పెంచి సుదూరాలను క్రియేట్ చేస్తారు. కాపురం చెయ్యవలసిన ఆ ఇద్దరు దంపతుల నుండి పెచ్చు అపరాధ భావం ప్రస్ఫుటమవుతుంది. అటు ప్రభాత్ ఇటు మోక్ష కూడా అనవసరంగా పంతానికి పోయి తమ కాపురంలో కావలసినంత చిచ్చు పెట్టుకున్నాం, దూరాలు పెంచుకుంటుంటే అవి అనవసరంగా అనంతంగా పెరిగిపోతూనే ఉంటాయి. వాటిని సరిచేసుకునో అర్థం చేసుకునో రాజీపడో సర్దుకునో తుంచుకుంటేనే ఏ కాపురాలైనా కొల్లేరులై కోర్టుల గడప తొక్కవు అనుకున్నారు ఆ ఇద్దరు కూడా విషన్న వదనాలతో. భార్యాభర్తల నడుమ ఉండాల్సింది చక్కని సయోధ్య. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రతి క్షణం ఇరువురు సరి సమానంగా సర్దుకుపోతుండాలి. అప్పుడే దాంపత్యం 10 కాలాలు పచ్చగా కొనసాగుతుంది. లోకంలో చాలామంది తాగుబోతూ షాడిస్టు భర్తలున్నారు. అత్తింటి ఆరల్లో అదనపు వరకట్న వేధింపులతో ఇప్పటికెందరో అభాగినులు తనువులు చాలించారు. కానీ ప్రభాత్ ఆ షాడిస్టుల లిస్టులో లేడు. అతడిలో పురుష అహంకారం ఏ కోశానా లేదు. అది మోక్షకి కూడా సుస్పష్టంగా తెలుసు. ఏదో ఆవేశంలో ఎవర్ని ఏమీ అనలేక తన భార్య అనే హక్కుతో మోక్ష మీద చేయి చేసుకున్నాడు. కానీ అది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేదతను. అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు కలిసి చిలికి గాలివారని చేశారు. వాళ్ళ పంతాలు పట్టింపులకు ఇక్కడ ఈ అమ్మాయి కాపురం అగ్గిలో ఆజ్యమైపోతుంది. నా కూతురి చేతిలో చదువు ఉంది, కింద మీద పడి డిగ్రీ కానించింది అంటే తన కాళ్ళ మీద తను నిలబడి తన కూతుర్ని పోషించుకోగలదు. అంతేకాని పెద్దలంటే గౌరవం లేని ఆ షాడిస్టు దగ్గరికి తను అస్సలు వెళ్ళదు అంటూ శ్రీరాములు వాదిస్తున్నాడు. పెద్దలంటే చిన్నవాళ్ళకి గౌరవం ఉండాలి, కానీ చిన్నవాళ్ళంటే పెద్దవాళ్లకు ఎందుకు ఉండదు గౌరవం? నాన్న మాటలు మోక్షని కలిచివేస్తున్నాయి. అల్లుడంటే ఆయనకి అస్సలు పడటం లేదు. ఇంటిల్లిపాది ప్రభాత్ మీద నెగిటివ్గా కక్ష కట్టారు. అటు ప్రభాత్ ఇంట్లో వాళ్ళకి కూడా మోక్ష కట్ట శత్రువైపోయింది. ఇంటి పరువు మంట కలిపి పుట్టింటికి పారిపోయింది అని చాటింపేస్తున్నారు వాళ్ళు. ఎంత చెడ్డవాడికైనా కొన్ని అవకాశాలు ఇచ్చి చూడాలి అంటారు. కానీ ఇక్కడ ఆ అవకాశమే లేకుండా పోయింది. మొండి వైఖరితో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తను లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నానని ప్రభాత్ మోక్షకి ఫోన్ చేసి కుమిలి ఏడుస్తున్నాడు. వారిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయి.
కలిసి బతకడానికి ఇరువురు కూడా సంసిద్ధులయ్యారు. కానీ ఈ పెద్దవాళ్ల పెద్దరికం పెట్టని గోడలా వారి మధ్యలో నిలుచుంది. మోక్ష సెల్లుని తనిఖీ చేసి అనిల్ కోపంతో రగిలిపోతున్నాడు. తన ఫ్రెండ్ సందీప్ రెడ్డికి చెప్పి అతని చేత గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ప్రభాత్కి. అతను పెద్ద పొలిటీషియన్ లీడర్ కొడుకు. అందుకే ప్రభాత్కి ఇప్పుడు ప్రాణభయం కూడా పట్టుకుంది. తొందరగా మా వాడికి విడాకులిచ్చేస్తే వేరే పెళ్లి చేసేస్తాం అని ప్రభాత్ అక్కా చెల్లెళ్ళు కోర్టు నుండి నోటీసులు కూడా పంపించేశారు. కానీ మోక్ష అందుకు పూర్తిగా నిరాకరిస్తోంది. లోలోన రగిలిపోతుంది. కలకాలం కలిసి జీవించాలనుకున్న తాము ఇలా అర్ధాంతరంగా విడిపోవటం సుతారమూ ఇష్టం లేదు తనకి. తాను చేసిన ఓ చిన్న పొరపాటుకి జీవితాన్ని పణంగా పెట్టాలనుకోవటం నిజంగా మూర్ఖత్వమే అవుతుంది. ఓ రోజున మోక్ష శివాలెత్తిన కనకదుర్గే అయ్యింది. ఆ కోపంలో, మీరు నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నా నాకొక లోటు మాత్రం తప్పకుండా గుర్తొస్తుంది. ఆ లోటుని నా భర్త తప్ప మరెవరూ పూడ్చలేరు. నా కూతురికి తల్లి తండ్రులిద్దరి ప్రేమ కావాలి. అందుకే నేను ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను అంటూ వారి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా చెప్పేసిందావిడ. దాంతో 20 ఏళ్ల మా బంధం కన్నా నిన్న మొన్న వచ్చినవాడే నీకు ఎక్కువయ్యాడా? వాడు లేకుంటేనే నువ్వు బేషుగ్గా బ్రతకగలవు. నాలాగా నువ్వు బ్రహ్మ సమాజంలో చేరి ఆ భగవంతుని స్తుతించు. ఈ పెళ్ళి ఓ పీడకల అనుకొని అన్నీ మర్చిపో. ముక్తి మార్గంలో నడిస్తే జన్మంతా మోక్షమవుతుంది అంటూ తన అన్నయ్య అనిల్ అనగానే మోక్షకి మండిపోయింది. అర్థం చేసుకునే మనసులు లేని చోట 50 ఏళ్ల బంధాలు కూడా తెగిపోవచ్చు అంటూ చక్కగా ఉన్న సంసారాన్ని గంగలో వదిలి నేను బైరాగిని కాలేను. నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకుంటాను. మీరెవ్వరూ నాకు సపోర్ట్ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి మా కాపురంలో నిప్పులు పోయకండి ప్లీజ్ అంటూ విసవిస తన గదిలోకి వెళ్ళిపోయింది. నాన్న, మనం మోక్షని వాడి దగ్గరికి పంపిస్తే అది మనకి దక్కదు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల్ని కట్టుకున్నవాడే పొట్టన పెట్టుకున్నాడు. వాడి చెల్లెలిలా నా చెల్లెలు అస్సలు అవ్వకూడదు. మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పాను వాడి కాళ్ళు చేతులు నరికేయమని. అప్పటికి గాని వాడి పీడ విడగడవ్వదు. రౌడీలను కూడా అప్పుడే మాట్లాడి ఉంచాను అంటున్న అనిల్ మాటలు మోక్ష చెవిలో పడనే పడ్డాయి. తన మీద అతి ప్రేమతో ప్రభాత్ని బలపీఠమెక్కించడం మోక్షకి అస్సలిష్టం లేదు. యావత్ దుష్ట పిశాచాలన్నీ కూడా వీళ్ళ బుర్రలోనే తిష్టవేసినట్టున్నాయి. వీళ్ళు నా మీద ఉన్న ప్రేమతో ఎంతకైనా తెగించొచ్చు అనుకుంది మోక్ష. ప్రేమ అనేది పక్షపాతంగా, ఏదో ఆశించినట్టు, స్వార్థంగా, అవినీతిగా అస్సలు ఉండకూడదు. ఆ రాత్రంతా మోక్ష కంటి మీద కొనుకు లేకుండా తీవ్రంగా ఆలోచించింది. ఉదయాన్నే మోక్ష తన గదిలో లేదు. పాప కూడా కనిపించట్లేదు. తన బట్టలన్నీ కూడా సూట్ కేసులో సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద మాత్రం ఓ ఉత్తరం కనిపిస్తుంది. అనిల్ వెంటనే ఆ ఉత్తరాన్ని అందుకొని చదువుతున్నాడు. మేము పొరపాటుగా చేసిన చిన్న తప్పు మీ వల్ల ఇంత పెద్ద రాచపుండు అవుతుందనుకోలేదు. మా తప్పుని మేమే సరిదిద్దుకొని రాజీ పడాలనుకుంటున్నాం. ఎందుకంటే మా పాప భవిష్యత్తు మాకెంతో ముఖ్యం. నేనంటే మీకు ఎంతో ప్రేమ, కానీ మీ అతి ప్రేమతో నేను నా సంసారాన్ని, నా సర్వస్వాన్ని కోల్పోదలుచుకోలేదు. మీకెవ్వరికీ అందనంత దూరంగా నేను ఆయనతో కలిసి వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని మన్నించి దీర్ఘ సుమంగళి భవ అని దీవించగలరని మనవి. ఇట్లు మీ మోక్ష అంటూ ఉన్న ఉత్తరాన్ని చదివాక అనిల్, శ్రీరాములకి బాధ ఆగలేదు. అయినా ప్రభాత్ మీద పళ్ళు నూరుతున్నారు. చివరికి వాడే గెలిచాడు అని నెగటివ్గా థింక్ చేస్తున్నారు. మనిషిలో పాజిటివ్ థింకింగ్ లేనంత వరకు ఇలాంటి ఈదురుగాలులు సర్వసాధారణమే అవుతాయి. ప్రభాత్ ఇంట్లోనూ అదే వరస. అటు మోక్ష మీద, ఇటు ప్రభాత్ మీద మిస్సింగ్ కేసు పెట్టారు. అది ముంబై వర్లీ ప్రాంతం. అక్కడొక ఫ్లాట్లో దిగారు మోక్ష, ప్రభాతులు పాపతో సహా. అక్కడ ఎన్డీటీవీలో ప్రభాత్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. ప్రభాత్ చక్కగా జాబ్ చేసుకొని ఇంటికొచ్చి భార్య పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు
ఓ తప్పు చేసి అనుభవంతో కట్టుగట్టి మళ్ళీ ఎలాంటి తప్పులు చెయ్యకుండా సర్దుకుపోతూ సంసారాన్ని ఈదుకుంటున్నారు. ఆ రోజున ప్రభాత్ మోక్ష పక్కన చేరుతూ నిద్రపోతున్న స్నిగ్ధ నుదురు నిమురుతూ, అమ్మో, మన వాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళా లేకపోతే క్షామం కోరేవాళ్ళా? వాళ్ళ పంతాలకి అనవసరంగా మనం బలి అయిపోతున్నాం. మనతో మన పాప కూడానా? కలిసుండటం కోసం ప్రేమ జంటలు లేచిపోవడం చూశాం, కానీ మనలాగా పెళ్లి జంట లేచిపోవటం బహుశా చరిత్రలోనే ఇదే ఫస్ట్ అనుకుంటాను అంటూ నిర్మగర్భంగా అన్నాడు ప్రభాత్. ఏం చేస్తాం, పూర్తిగా చిలుము పట్టిన వాళ్ళ బుర్రల్ని సరిచేయటం ఆ బ్రహ్మతరం కూడా కాదేమోనండి. చివరగా మనం తీసుకున్న ఈ నిర్ణయం మన జీవితానికి గట్టి పునాది అవుతుంది. లేదంటేనా వాళ్ళు మారేంత వరకు మనం వాళ్ళతో ఎలాంటి కనెక్షన్లు పెట్టుకోకూడదండి అంటూ ఇద్దరు కూడా తమ సిమ్ కార్డులు తీసేసి పారేశారు. జీరగా వస్తున్న మోక్ష మాటలను అడ్డుకుంటూ ఆమె అదరాలను తన అదరాలతో గట్టిగా బంధించాడు ప్రభాత్. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన హుమాయూన్ సంగీర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.